Good evening, everyone. Welcome to Rao's Academy, Hyderabad. Today's current affairs, that is August 20, 2025. So, number one, we have hydrogen. So, top 5 countries with most hydrogen powered trains. So, here concept వచ్చేసి hydrogen power trains. Hydrogen powered trains. సో జనరల్గా ట్రైన్స్ అంటే మనకేంటి దే రిలీజ్ స్మోక్ ఆర్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా. కాకపోతే మనకు హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ వల్ల ఏంటి లెస్ పొల్యూషన్. సో చెప్పాలంటే ఏంటి ఈకో ఫ్రెండ్లీ ట్రైన్స్. సో యూసేజ్ ఆఫ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో అందులో భాగంగా ర్యాంకింగ్స్లో ఇండియా ఏ స్థానంలో ఉందో చూద్దాం. సో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ ఇందులో మనకి ఏంటి అంటే బై ప్రోడక్ట్ వచ్చేసి వాటర్ వస్తుంది. సో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఈకో ఫ్రెండ్లీ ట్రైన్. వేరాజ్ మనకు కన్వెన్షన్లో మనకు స్మోక్ రిలీజ్ అవుతుంది, లేకపోతే మనకేంటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది వాటర్ ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్లో అవుట్పుట్ ఏమొస్తుంది వాటర్. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఈకో ఫ్రెండ్లీ ట్రైన్స్ అంటాం. సో పర్యావరణ హితమైన రైలు ఏంటి అంటే మనకు హైడ్రోజన్ పవర్డ్ రైలు. సో ఇందులో భాగంగా ప్రపంచంలోని ర్యాంకింగ్స్ ఉన్నాయి. సో అందులో మన ఇండియా స్థానం ఏంటో చూద్దాం. సో టాప్ 5 కంట్రీస్ విత్ ద మోస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్. సో హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ ఆర్ బికమింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ క్లీన్ అండ్ గ్రీన్ ట్రావెల్. సో క్లీన్ అండ్ గ్రీన్ ఏంటి ఈకో ఫ్రెండ్లీని మనం ఏమంటున్నాం క్లీన్ అండ్ గ్రీన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిలీజింగ్ స్మోక్ దే ఎమిట్ ఓన్లీ వాటర్. సో బై ప్రోడక్ట్ మనకి ఏమొస్తుంది వాటర్, మేకింగ్ దెమ్ ఎకో ఫ్రెండ్లీ. మెనీ కంట్రీస్ ఆర్ టెస్టింగ్ ఆర్ రన్నింగ్ దీస్ ట్రైన్స్ సక్సెస్ఫుల్లీ. హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ టాప్ 5 కంట్రీస్ విత్ ద మోస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్. సో యూసేజ్ ఆఫ్ హైడ్రోజన్ పవర్ ట్రైన్స్ ఇంక్రీజింగ్ డే బై డే. సో ప్రపంచంలోని ర్యాంకింగ్స్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జర్మనీ, ఫాలోడ్ బై జపాన్, ఫ్రాన్స్, చైనా అండ్ ఇండియా. సో ఫస్ట్ స్థానంలో ఉన్నది ఏంటి జర్మనీ, సెకండ్ జపాన్, థర్డ్ వచ్చేసి ఫ్రాన్స్, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ ఇండియా. సో మనకేంటంటే ర్యాంకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ర్యాంకింగ్స్ ఇండియా స్థానం ఎంత 5. ఫస్ట్ జర్మనీ, సెకండ్ జపాన్, థర్డ్ వచ్చేసి ఫ్రాన్స్, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ ఇండియా. సో రీసెంట్గా మనం ఏంటి ఇండియాలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ డ్రైవ్డ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. ఆ ట్రైన్లో వన్ కోచ్ను మాత్రం వీళ్ళు ఏంటంటే టెస్ట్ ఫైర్ చేస్తారు. ఎక్కడ లొకేషన్ ఐసిఎఫ్ చెన్నై, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఇండియా రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ కోచ్ ఎక్కడ మనకు వచ్చేసి చెన్నై. అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఏ రూట్లో రాబోతుంది అంటే హర్యానాలోనూ వీ కెన్ విట్నెస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్. సో అప్కమింగ్ డేస్లో మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. హర్యానాకు సంబంధించి ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ ఇన్ ఇండియా వచ్చేసి ఏ రూట్లో హర్యానా. అదే మనం ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో టెస్ట్ చేసింది ఏంటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్కి సంబంధించిన ఒక కోచ్ని టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. సో ఇండియా ర్యాంకింగ్ ఎంత 15 గ్లోబల్. అదే ఐసిఎఫ్ చెన్నై రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ కోచ్ ఒకటి. ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసి ఏ రూట్లో రాబోతుంది హర్యానా రూట్లో రాబోతుంది. సో ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎంత 5. దేంట్లో మనకు కంట్రీస్ విత్ మోస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్. అదేవిధంగా రీసెంట్ ఇండియా ర్యాంకింగ్స్ని మనం చూస్తే మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 1. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 2. ఆర్గన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 3.
సో ప్రపంచంలోనే ఎప్పుడన్నా ఇలాంటి ర్యాంకింగ్స్ ఉన్నప్పుడు మనం ఇంటర్లింక్ చేసుకోవాలి. మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ నెంబర్ 1, వెరాజ్ ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ నెంబర్ 2, ఆర్గన్ డొనేషన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 3. సో టుడే టాపిక్ వచ్చేసి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్స్ ఇండియా ర్యాంకింగ్ నెంబర్ 5. సో నెక్స్ట్ వీ హ్యావ్ రూబెల్లా వైరస్. దీన్ని మనం ఏమంటున్నాం? జర్మన్ మీజిల్స్ అని కూడా అంటాం. జర్మన్ మీజిల్స్. సో రూబెల్లా వైరస్. సో మనకేంటంటే చర్మం పైన రెడ్డిష్ మార్క్స్ వస్తాయి. రెడ్డిష్ అపియరెన్స్ వచ్చేసి దాన్ని మనం ఏమంటున్నాం? రూబెల్లా అంటున్నాం. సో డిసీజ్ పేరు వచ్చేసి రూబెల్లా, కాజ్డ్ బై రూబెల్లా వైరస్. సో ఏదైనా డిసీజ్ మనకు న్యూస్లో ఉన్నప్పుడు అది వైరల్ డిసీజా, బ్యాక్టీరియల్ డిసీజా, ఫంగల్ డిసీజా, ప్రోటోజోవల్ డిసీజా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటోజోవా డిసీజ్ అనేది ఇంపార్టెంట్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి రూబెల్లా డిసీజ్ వచ్చేసి ఏంటి అంటే ఒక వైరల్ డిసీజ్. ఆ వైరల్ డిసీజ్ కారణం ఏంటి అంటే రూబెల్లా వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? రూబెల్లా డిసీజ్ అంటున్నాం, కాస్డ్ బై రూబెల్లా వైరస్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే జర్మన్ మీజిల్స్ అని కూడా అంటాం. జర్మన్ మీజిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో రూబెల్లా ర్యాష్ ఎలా ఉంటుంది అంటే మనకు రెడ్డిష్ అపియరెన్స్ ఉంటుంది స్కిన్ పైన. దాన్ని మనం రూబెల్లా డిసీజ్ అంటున్నాం, కాస్డ్ బై రూబెల్లా వైరస్. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఏం చేసిందంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు స్టేట్మెంట్? రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ నేపాల్ హ్యాస్ ఎలిమినేటెడ్ రూబెల్లా యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. సో సక్సెస్ఫుల్లీ నేపాల్ వచ్చేసి అవుట్ ఆఫ్ రూబెల్లా, నేపాల్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా వైరస్. సో మనకు WHO స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో రూబెల్లా అనేది మనకు ఒక వైరల్ డిసీజ్. దీనికి ఉన్న ఇంకొక పేరేంటి? జర్మన్ మీజిల్స్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. రెస్పెక్టివ్ వైరస్ ఏంటి? రూబెల్లా వైరస్. సో అబౌట్ రూబెల్లా, ఇట్ ఈస్ హైలీ కంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్ బెస్ట్ నోన్ బై ఇట్స్ డిస్టింక్టివ్ రెడ్ ర్యాష్. సో ఈ విధంగా రెడ్ ర్యాష్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? జర్మన్ మీజిల్స్ అంటాం, లేకపోతే రూబెల్లా డిసీజ్ అంటున్నాం. కారణమైన వైరస్ ఏంటి మనకు? రూబెల్లా వైరస్. సో న్యూస్లో ఎందుకుంది? WHO రీసెంట్లీ గివెన్ ఏ స్టేట్మెంట్ దట్ నేపాల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ కన్సర్న్, లేకపోతే పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పారు. అదే WHO వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1948 7th April. WHO ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఏంటి? జెనీవా, స్విట్జర్లాండ్. రీసెంట్గా WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇండియా సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ట్రకోమా డిసీజ్. సో ట్రకోమా డిసీజ్ అంటే ఏంటి? కంటికి సంబంధించిన ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో దీనివల్ల బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇండియా సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ట్రకోమా డిసీజ్ అని చెప్పేసి చూసాం. నెక్స్ట్ సెనగల్ దేశం కూడా ఆఫ్టర్ ఇండియా సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ట్రకోమా డిసీజ్ వచ్చేసి ఏంటి? మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. దీనివల్ల వచ్చేది ఏంటంటే బ్లైండ్నెస్ వస్తుంది. అదేవిధంగా రీసెంట్గా WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పోలియో అవుట్బ్రేక్ ఇన్ పపువా న్యూ గినియా. సో పపువా న్యూ గినియాలో ఇంకా పోలియో కేసెస్ ఉన్నాయి అని చెప్పేసి WHO స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలియో ఏంటి మనకు? ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. అదేవిధంగా రీసెంట్గా WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చికెన్ గున్యా అండ్ డెంగ్యూ. వర్షాకాలంలో మనకు చికెన్ గున్యా అండ్ డెంగ్యూ ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే వైరల్ డిసీజ్. సో చికెన్ గున్యా, డెంగ్యూ కూడా రెండు మనకు వైరల్ డిసీజ్. అదేవిధంగా రీసెంట్గా న్యూస్లో ఉన్న డిసీజెస్ ఏంటి? కలరా డిసీజ్. కలరా అవుట్బ్రేక్ ఎక్కడ? ఒడిస్సాకు సంబంధించిన కలరా అవుట్బ్రేక్ వచ్చేసి కలరా ఆల్సో ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. అదేవిధంగా డిప్తీరియా అవుట్బ్రేక్ ఇన్ వెస్ట్రన్ యూరోప్. ఇది కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. అదే ఇండియాకు సంబంధించింది ఏంటి? చాందీపురా
వైరస్. చిన్నపిల్లలకు వచ్చే మెదడు వ్యాపు వ్యాధిని మనం ఏమంటున్నాం? చాందీపుర వైరస్ అంటున్నాం. దీనికి కారణం ఏంటి? వైరల్. ఇట్ ఈస్ ఎ వైరల్ డిసీజ్. సో ఈ విధంగా న్యూస్‌లో ఉన్న టాపిక్స్ అది బ్యాక్టీరియాలా, మనకు వైరలా, ఫంగల్ డిసీజ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్ ఏంటి? అకార్డింగ్ టు ద WHO, నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్ కాస్డ్ బై rubella virus. So next we have France Gravelines nuclear power station. Gravelines nuclear power station. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న పవర్ స్టేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. రెస్పెక్టివ్ పవర్ స్టేషన్ తర్వాత కంట్రీ పేరు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రాన్స్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ స్టేషన్ న్యూస్లో ఎందుకు ఉందంటే జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ వల్ల ఏంటి అంటే జనరల్గా మనం తరచుగా న్యూస్లో చూస్తుంటాం. ఎప్పుడు సముద్రంలో ఈతకు వెళ్ళిన వాళ్ళను జెల్లీ ఫిష్ బారిన పడడం చూసాం. సో దీన్ని ఏంటంటే వాళ్ళకు ఇది కరవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనకు న్యూస్లో ఏమంటున్నాం? జెల్లీ ఫిష్ వల్ల టూరిస్ట్ అవస్థలు అని చెప్పేసి ఆ విధంగా చూస్తాం. సో ఈ జెల్లీ ఫిష్ వల్ల ఇక్కడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా. సో రీసెంట్గా జెల్లీ ఫిష్ వల్ల ఎఫెక్ట్ అయిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి? అది వచ్చేసి టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది. ఫ్రాన్స్కి సంబంధించిన గ్రవెలైన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో రీసెంట్ ఇన్సిడెంట్స్ హ్యావ్ బ్రాట్ ఇన్ టు లైట్ ద గ్రోయింగ్ ఛాలెంజ్ పోస్డ్ బై జెల్లీ ఫిష్ స్వామ్స్ టు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. రీసెంట్లీ ఫ్రాన్స్ గ్రవెలైన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ టెంపరరీలీ షట్ డౌన్. మల్టిపుల్ రియాక్టర్స్ ఎఫెక్ట్ జెల్లీ ఫిష్ క్లాగ్డ్ ఇట్స్ కూలింగ్ సిస్టమ్. సో ఈ కూలింగ్ సిస్టంలోకి ఎంటర్ అయిన జెల్లీ ఫిష్లు ఎఫెక్ట్ చేశాయి. దీన్ని ఫ్రాన్స్కి సంబంధించిన గ్రవెలైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. గ్రవెలైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. అదేవిధంగా జపోరిజియా. సో జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది అంటే మనకు ఉక్రెయిన్. సో ఉక్రెయిన్కి సంబంధించిన జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో రీసెంట్గా ఎఫెక్ట్ అయిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా గ్రవెలైన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ వచ్చేసి ఫ్రాన్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సకూరా ప్రోగ్రామ్. సో సకూరా సైన్స్ ప్రోగ్రామ్. సకూరా సైన్స్ ప్రోగ్రామ్. సో ఇది జపాన్ వాళ్ళు లాంచ్ చేసిన సైన్స్ ప్రోగ్రామ్. సో జపాన్ లాంచ్డ్ సకూరా సైన్స్ ప్రోగ్రామ్. లెట్ us discuss in detail. So Sakura Science Program, a group of 34 students from government schools in India are set to visit Japan under the Sakura Science Program. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే రీసెంట్గా మనకేంటి 34 స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్ స్కూల్స్ సెలెక్టెడ్ టు ద Sakura Science Program and they will visit Japan soon under the Sakura Science Program. సో Sakura Science Programలో భాగంగా ఇండియాకు సంబంధించిన గవర్నమెంట్ స్కూల్లో చదివే 34 మంది విద్యార్థులకు జపాన్ను విజిట్ చేసే ఒక అవకాశం దొరికింది. సో దానివల్ల మనకు Sakura Science Program అనేది న్యూస్లో ఉండడం జరిగింది. అందులో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నది ఏంటి? ఇట్ ఈస్ ద ప్రెస్టీజియస్ జపాన్ ఏషియా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్, బెటర్ నోన్ యాజ్ ద Sakura Science Program. So it is a Japan Asia Youth Exchange Program with respect to the science. So it was launched globally in 2014. So it is a 2014 program. So new దేం కాదు, 2014లో లాంచ్ చేశారు. aims to expand scientific curiosity among the youth and encourage international collaboration. So in order to encourage the international collaboration and increase the scientific curiosity, Japan launched Sakura Science Program. So India ఎప్పుడు సైన్ చేయడం జరిగింది? ఎంటర్డ్ ఇన్ 2016. So India joined the Sakura program in 2016. It is implemented by the Japan Science and Technology Agency. The initiative offers young learners a chance to explore cutting edge science and immerse themselves in Japan's culture. సో సింపుల్గా ఏంటి అంటే ఇక్కడ సైన్స్కి సంబంధించిన క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసే ప్రోగ్రామే
సకురా సైన్స్ ప్రోగ్రామ్ జపాన్కి సంబంధించి. ఇండియా వచ్చేసి ఇప్పుడు ఎంటర్ అయింది ఇందులోకి 2016లో ఎంటర్ అయింది. ఇప్పుడు ఇండియాకి సంబంధించిన 34 మంది స్కూల్ చిల్డ్రన్ వచ్చేసి జపాన్ విజిట్ చేయబోతున్నారు. ఏ స్కీమ్ కింద మనకు సకురా సైన్స్ ప్రోగ్రామ్, సకురా సైన్స్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ట్రైబ్స్. రీసెంట్గా న్యూస్లో ఉన్న ట్రైబల్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. ట్రైబల్స్. సో ట్రైబల్ పేరేంటి మనకు? ఏ రిమార్కబుల్ జెనెటిక్ స్టడీ కండక్టెడ్ బై రీసెర్చర్స్ రివీల్డ్ ఏ పాసిబుల్ జెనెటిక్ లింక్ అసోసియేటెడ్ విత్ అన్యూజువల్లీ హై రేట్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఇన్ సహారియా ట్రైబ్. సో ట్రైబ్ పేరు వచ్చేసి మనకేంటి? సహారియా ట్రైబ్. సహారియా ట్రైబ్. సో సహారియా ట్రైబ్ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే జనరల్గా నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగా వీళ్ళు టీబీ ఎఫెక్టెడ్ అవుతున్నారు. సో టీబీకి ప్రభావితంగా ఎక్కువగా అవుతున్నారు. నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి టీబీకి అనుగుణంగా వీళ్ళు రీసెంట్గా న్యూస్లో ఉండడం చూస్తాం. సో టీబీ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ట్రైబ్ వచ్చేసి సహారియా ట్రైబ్. సో సహారియా ట్రైబ్. సో హియర్ ఏ రిమార్కబుల్ జెనెటిక్ స్టడీ కండక్టెడ్ బై రీసెర్చర్స్ revealed a possible genetic link associated with unusually high rate of tuberculosis. Tuberculosis is also a bacterial disease. In Sahariya tribe of Central India. So వీళ్ళ లొకేషన్ ఎక్కడ మనకు? సెంట్రల్ ఇండియా. సో సెంట్రల్ ఇండియాకు సంబంధించిన సహారియా ట్రైబ్. సో వీళ్ళ లొకేషన్ వచ్చేసి మనకి సెంట్రల్ ఇండియాలో ఉండడం చూస్తాం. సో ట్రైబల్స్ వచ్చేసి సెంట్రల్ ఇండియా ట్రైబల్స్, సహారియా ట్రైబల్స్ ఫ్రమ్ సెంట్రల్ ఇండియా. రీసెంట్లీ వీళ్ళపైన జరిగిన ఒక రీసెర్చ్ ఏంటి అంటే టీబీ కేసెస్ ఎక్కువగా అవుతున్నాయి. సో ఈ సహారియా ట్రైబ్స్ వర్ ప్రోన్ టు ద టీబీ కేసెస్. ఇండియాలో యావరేజ్ కంటే, ఇండియా నేషనల్ యావరేజ్ కంటే వీళ్ళ యావరేజ్ ఎక్కువగా ఉంది. సో సపోజ్ ఇండియాలో ఒకవేళ 500 మంది టీబీ కేసెస్ ఉంటే ఈ ట్రైబల్స్లో ఏంటంటే ఇది 750కి పైగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి టీబీ ప్రోన్ ఎక్కువగా ఉన్న ట్రైబ్ ఏంటి అంటే మనకు సహారియా ట్రైబ్. వీళ్ళ లొకేషన్ వచ్చేసి జనరల్గా సెంట్రల్ ఇండియా. సో అబౌట్ సహారియా ట్రైబ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, దట్ ఈస్ పీవీటీజీ, అండ్ ఈజ్ అమాంగ్ ద మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ అండ్ వల్నరబుల్ పాపులేషన్ గ్రూప్స్ ఇన్ ద కంట్రీ. సో సింపుల్గా ఏంటి అంటే దేవర్ ప్రోన్ టు టీబీ. టీబీ ఈజ్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో ద 6 lakhs పాపులేషన్ అకార్డింగ్ టు ద సెన్సస్ 2011, వీళ్ళ పాపులేషన్ ఎంత? 6 lakhs ఈ స్ప్రెడ్ అక్రాస్ సెంట్రల్ ఇండియా, మెయిన్లీ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. సో వీళ్ళు ఏంటంటే సెంట్రల్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మెయిన్గా ఎక్కడెక్కడ ఉంటారు? మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్లో చూస్తాం. అండ్ స్ప్రింకిల్డ్ ఇన్ ఫ్యూ అదర్ స్టేట్స్, అంటే వేరే రాష్ట్రాలలో కొద్దిగా గ్రూపులుగా ఉండే వాళ్ళను సహారియా ట్రైబ్స్ అంటాం. సో ద సహారియా కమ్యూనిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ బై నేమ్స్ సచ్ as సెహర్, సేర్, సవర్, సోనార్, సహరా ఎక్సెట్రా. సో సింపుల్గా సహారియా ట్రైబ్ ప్రోన్ టు ట్యూబర్క్లోసిస్ అనేది మనకు న్యూస్లో ఉన్న టాపిక్. అదేవిధంగా రీసెంట్గా మనం హట్టి ట్రైబ్స్ గురించి డిస్కస్ చేస్తాం. హట్టి ట్రైబ్స్. సో హట్టి ట్రైబ్స్ వచ్చేసి రీసెంట్గా ఏంటి? పాలియాండ్రీ తోటి న్యూస్లో ఉండడం జరిగింది. సో హట్టి ట్రైబ్కి సంబంధించిన 2 బ్రదర్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకే ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్నారు. దాన్ని మనం ఏమంటున్నాం? పాలియాండ్రీ అంటున్నాం. సో హట్టి ట్రైబ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. హట్టి ట్రైబ్ వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక టాపిక్. అదే ముతువన్ ట్రైబ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. సో వీళ్ళు తమిళనాడు కేరళ బార్డర్లో ఉండే ట్రైబ్స్. తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్న ముతువన్ ట్రైబ్స్. సో ఈరోజు న్యూస్లో ఉన్నది సహారియా ట్రైబ్. అదేవిధంగా ప్రీవియస్ క్లాస్లో బిల్స్ గురించి కూడా చూసాం. బిల్ ట్రైబ్ వచ్చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏంటి? గౌరీ ఫెస్టివల్. సో గౌరీ ఫెస్టివల్ రక్షాబంధన్ తర్వాత వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫెస్టివల్ గౌరీ ఫెస్టివల్ బై బిల్స్. ట్రైబల్స్ వచ్చేసి బిల్స్. సో నెక్స్ట్ బంధవ్గర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. సో బంధవ్గర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ లొకేషన్ చూద్దాం, మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక నేషనల్ పార్క్ యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్. సో బంధవ్గర్
నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ న్యూస్లో ఏంటి అంటే వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చింది ఏంటి, యాన్యువల్ దర్శన్ యాత్ర. యాన్యువల్ దర్శన్ యాత్ర. సో జనరల్గా మనకేంటి టైగర్ రిజర్వ్లో కోర్ ఏరియా ఉంటుంది, బఫర్ ఏరియా ఉంటుంది. కోర్ ఏరియా, బఫర్ ఏరియా. సో ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద టూరిజం, వీళ్ళు ఈ కోర్ ఏరియాలో టూరిజంని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఇన్ ద నేమ్ ఆఫ్ యాన్యువల్ దర్శన్ యాత్ర. సో మనకేంటి ఎవ్రీ ఇయర్ ఒకసారి వీళ్ళేంటి కోర్ ఏరియాలో దర్శన్ యాత్ర అంటే ఏంటంటే టూరిజం కోసం అక్కడ సఫారీని అలో చేయడం జరిగింది. సో కోర్ ఏరియాలోకి మనకు గైడ్లైన్స్ ప్రకారం ఎలాంటి టూరిస్ట్ యాక్టివిటీస్ని వీళ్ళు అలో చేయకూడదు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి ఈ యాక్టివిటీని కండెమ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు న్యూస్లో ఉంది. సో ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్లీ క్రిటిసైజ్డ్ మధ్యప్రదేశ్ ఫర్ అలోయింగ్ ద యాన్యువల్ దర్శన్ యాత్ర ఇన్ బంధవ్గర్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా. సో సింపుల్గా మనకి ఏంటి అంటే బంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో బంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఇట్ ఈస్ nestled in the Satpura and Vindhya mountain ranges in the Umeria district of Madhya Pradesh. సింపుల్గా మనకు లొకేషన్ ఇంపార్టెంట్. బంధవ్గర్ టైగర్ రిజర్వ్ వచ్చేసి లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మధ్యప్రదేశ్. సో ఇలాంటి ఇష్యూనే మనకు రీసెంట్గా సంభవించిన టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి, పలాము టైగర్ రిజర్వ్. పలాము టైగర్ రిజర్వ్. సో పలాము టైగర్ రిజర్వ్లో ఇక్కడ జార్ఖండ్, ద జార్ఖండ్ గవర్నమెంట్ వచ్చేసి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ జంగిల్ సఫారీ. జంగిల్ సఫారీ. జార్ఖండ్ గవర్నమెంట్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ జంగల్ సఫారీ. ఇక్కడ ఏంటంటే పీపుల్ వచ్చేసి ఎంకరేజ్డ్ జార్ఖండ్ గవర్నమెంట్. వేరాజ్ కర్ణాటకలో కాళీ టైగర్ రిజర్వ్ ఉంది. కాళీ టైగర్ రిజర్వ్. ఇక్కడ కూడా కర్ణాటక గవర్నమెంట్ దే ఇంట్రడ్యూస్డ్ జంగల్ సఫారీ, బట్ ద లోకల్ పీపుల్ కండెమ్డ్ ద యాక్టివిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో అదేవిధంగా మనకు రాజస్థాన్కి సంబంధించిన టైగర్ రిజర్వ్స్ కూడా ఏంటి అంటే దే వాంట్ టు చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్. సత్కోసియా టైగర్ రిజర్వ్. ఇలాంటి టైగర్ రిజర్వ్స్ని వీళ్ళు ఏంటి అంటే దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ద బౌండరీస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనింగ్ కోసం వీళ్ళు ఏంటి అంటే కొంత భాగాన్ని టైగర్ రిజర్వ్ నుంచి తీసుకొని ఇటు సైడ్గా అదే ఏరియాని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి డిసిషన్ తీసుకున్నది ఎవరు, రాజస్థాన్ గవర్నమెంట్. దీన్ని కూడా మనకు వచ్చేసి ఏంటంటే ట్రిబ్యునల్ వచ్చేసి దీన్ని క్యాన్సిల్ చేయడం చూస్తున్నాం. సో అదేవిధంగా రీసెంట్గా న్యూస్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఇంపార్టెంట్. మనకు టోటల్ టైగర్ రిజర్వ్స్ వచ్చి ఇండియాలో 58 ఉన్నాయి. లాస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటి అంటే మాధవ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. అదేవిధంగా మనకు రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ 1973. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1973. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఫెస్టివల్. సో ఫెస్టివల్ పేరు వచ్చేసి మనకు గుగ్గా పీర్. సో గుగ్గా పీర్ ఫెస్టివల్ ఏంటి, ఇది ఒక ఫోక్ రిలీజియస్ ఫెస్టివల్. సో గుగ్గా నవమి లేకపోతే గుగ్గా పీర్. గుగ్గా నవమి ఈజ్ ఏ వైబ్రెంట్ ఫోక్ రిలీజియస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ నార్థన్ ఇండియా. సో నార్థన్ ఇండియాకి సంబంధించిన ఒక ఫోక్ ఫెస్టివల్. ద ఫెస్టివల్ హానర్స్ గుగ్గా పీర్, ఏ ఫోక్ డీటీ. సో ఇక్కడ దేవుడు ఎవరు అంటే గుగ్గా పీర్. సో సింపుల్గా దేనికోసం అంటే స్నేక్ బైట్. సో పాము కాటుల నుంచి రక్షించే ఒక దేవుడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు బిలీవ్ చేసేదే మనకు ఎవరు, గుగ్గా పీర్. ఏ ఫోక్ డైటీ బిలీవ్డ్ టు హ్యావ్ ద పవర్ టు ప్రొటెక్ట్ అగెనిస్ట్ స్నేక్ బైట్స్. సో సెలబ్రేటెడ్ యాన్యువల్లీ ఇన్ ద భాద్రపద మంత్. ఇట్ ఈస్ మార్క్స్ ద సిమెట్రిక్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా వేర్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియస్ పార్టిసిపేట్స్ ఇన్ షేర్డ్ కల్చర్ ప్రాక్టీస్. సింపుల్గా ఏంటి గుగ్గా నవమి. సో ఇంపార్టెంట్ డైట్ మనకు గుగ్గా పీర్. ఫేమస్ ఫర్ ప్రొటెక్టర్ ఫ్రమ్ ద స్నేక్ బైట్స్. అందుకే ఇతని దగ్గర మనకి ఇతని పడగల్లో కూడా స్నేక్ ఉంటుంది. సో స్నేక్ బైట్స్ నుంచి ప్రొటెక్ట్ చేసే వ్యక్తి గుగ్గా పీర్. సో పండుగ పేరు గుగ్గా నవమి. అదేవిధంగా రీసెంట్గా మనం చూసింది ఏంటి, బిల్స్. ట్రైబల్ బిల్స్ సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏంటి, గౌరీ ఫెస్టివల్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. గౌరీ ఫెస్టివల్ వచ్చేసి సెలబ్రేటెడ్ బై ద బిల్స్. ట్రైబల్స్ వచ్చేసి మనకు
బిల్స్. అదేవిధంగా అస్సాంకి సంబంధించి అంబుబాచి మేళా, అంబుబాచి మేళా, కామాఖ్య మాతకు సంబంధించిన అంబుబాచి మేళా. అదేవిధంగా ఒడిశాకు సంబంధించి రజపర్వ ఫెస్టివల్, రజపర్వ ఫెస్టివల్. సో ఇలాంటి ఫెస్టివల్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం, దిబ్రూ సైఖోవా, దిబ్రూ సైఖోవా. సో ఇది వచ్చేసి ఏంటంటే అస్సాం మ్యాప్, మనకి ఈ కార్నర్లో ఉండే నేషనల్ పార్క్ వచ్చేసి దిబ్రూ సైఖోవా. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఫ్రమ్ అస్సాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ విట్నెసింగ్ ద థ్రెట్ ఫ్రమ్ ద స్పెసిస్, థ్రెట్ ఫ్రమ్ ద స్పెసిస్. సో లెట్ us discuss in detail. So Dibru Saikhowa National Park from Assam is witnessing significant ecological changes due to native and invasive plant species. So native species వల్ల ప్రాబ్లం అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఫారెన్ స్పెసిస్, దాన్ని మనం ఏమంటున్నాం ఇన్వేసివ్ స్పెసిస్ అంటున్నాం, ఇన్వేసివ్ స్పెసిస్. సో మనకేంటి అంటే నేచర్ ప్రకారంగా మనకు కొన్ని స్పెసిస్ వచ్చేసి చాలా దూరం ట్రావెల్ చేసి ఒక దగ్గర గ్రో అవడం చూస్తున్నాం. సో ఎగ్జాంపుల్ మనకేంటి సర్కార్ చెట్లు అంటాం మనం, సర్కార్ చెట్లు, లేకపోతే సర్కార్ తుమ్మ చెట్లు అంటాం మనం. తుమ్మ చెట్లు వేరు, సర్కార్ తుమ్మ వేరు. సో మనం తెలంగాణలో ఏమంటున్నాం కంపౌండ్ చెట్లు అని కూడా అంటాం, కంపౌండ్ చెట్లు. అవి వచ్చేసి ఏంటంటే ఇండియాకు సంబంధించిన స్పెసిస్ కాదు, ఇవి వచ్చేసి ఏంటంటే ఫారెన్ స్పెసిస్. అవి వచ్చిన తర్వాత మనకి ఏంటి ఇక్కడ లోకల్ స్పెసిస్ని అవి పెరగనివ్వవు, తద్వారా మనకేంటి లోకల్ స్పెసిస్కి ఒక థ్రెట్ లాగా వీటిని పరిగణించబడాలి. అలాంటి థ్రెట్నే ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తుంది ఏంటి దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, ఫేసింగ్ ద థ్రెట్ ఫ్రమ్ ద ఇన్వేసివ్ ప్లాంట్ స్పెసిస్. ఈ ప్లాంట్ స్పెసిస్ ఉన్నప్పుడు లోకల్ స్పెసిస్ అనేవి పెరగవు, తద్వారా ఏమవుతుంది ఫారెస్ట్ కవర్ అనేది తగ్గిపోతుంది, అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. సో రీసెంట్గా ఈ ఇన్వేసివ్ ప్లాంట్ స్పెసిస్ తోటి ఎకలాజికల్ థ్రెట్ని ఫేస్ చేస్తున్న నేషనల్ పార్క్ ఏంటి అంటే మనకు దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఫ్రమ్ అస్సాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. రీజన్స్ ఏంటి అంటే నెంబర్ 1 మేజర్ థ్రెట్స్ ఫ్రమ్ ఇన్వేసివ్ ప్లాంట్స్. ఇన్వేసివ్ ప్లాంట్స్ అంటే ఏంటి ఫారెన్ ప్లాంట్స్. అదేవిధంగా నేటివ్ గ్రాస్ ల్యాండ్ ఇన్వేటర్స్, నేటివ్ గ్రాస్ ల్యాండ్ ఇన్వేడర్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ షర్బ్స్ అంటే మనకేంటంటే చిన్న చిన్న పొదలు. ఇలాంటి పొదల వల్ల మనకేంటంటే గ్రాస్ ల్యాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో గ్రాస్ ల్యాండ్స్ వచ్చేసి తగ్గిపోతున్నాయి, ఫారెస్ట్ కవర్ అనేది కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఫ్లడ్డింగ్. సో ఎప్పుడు అస్సాంలో తరచుగా మనకు ఫ్లడ్స్ రావడం జరుగుతుంది, బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించింది. ఆ రివర్లో నుంచి మనకి ఎక్కువగా ఇన్వేసివ్ స్పెసిస్కి సంబంధించిన సీడ్స్ కానీ లేకపోతే ఈ స్పెసిస్ కానీ కొట్టుకొని రావడం జరుగుతుంది. తద్వారా ఈ నేషనల్ పార్క్లో అవి గ్రో అవుతున్నాయి. తర్వాత ఇక్కడ ఉన్న నేటివ్ స్పెసిస్ని అది ఎదగకుండా చేయడం వల్ల ఇక్కడ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది అని టాపిక్ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ ఫ్రమ్ అస్సాం. సో లొకేషన్ మనకి ఇంపార్టెంట్, అస్సాం మ్యాప్లో దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే నెంబర్ 1 we have countries with most hydrogen powered trains. నెంబర్ 1 జర్మనీ, నెంబర్ 2 జపాన్, నెక్స్ట్ ఫ్రాన్స్, చైనా అండ్ ఇండియా. ఇండియా ర్యాంక్ వచ్చేసి నెంబర్ 5. సో నెక్స్ట్ వచ్చేసి రూబెల్లా వైరస్. సో రీసెంట్లీ WHO వచ్చేసి స్టేట్మెంట్ ఏమిచ్చింది, నేపాల్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ రూబెల్లా యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. రూబెల్లా అసోసియేటెడ్ విత్ రూబెల్లా వైరస్. సో మనకు చర్మం పైన రెడిష్ దద్దర్లు చూస్తాం, దాన్ని మనం ర్యాషెస్ అంటాం. అది వచ్చేసి రూబెల్లా. దానికి ఉన్న ఇంకొక పేరు ఏంటి జర్మన్ మీజిల్స్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఫ్రాన్స్ గ్రవలిన్స్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ రీసెంట్గా ఏమైంది, దే క్లోజ్డ్ షట్ డౌన్ టెంపరర్లీ షట్ డౌన్ ఆఫ్ ఫ్రాన్స్ గ్రవలిన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విత్ రెస్పెక్ట్ టు ద జెల్లీ ఫిష్. ఈ జెల్లీ ఫిష్ వల్ల మనకి ఏంటి అంటే ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని టెంపరరీగా క్లోజ్ చేయడం చూస్తాం. అదేవిధంగా జెపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఉక్రెయిన్కి సంబంధించిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో నెక్స్ట్ వచ్చేసి
సకూరా సైన్స్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ బై జపాన్. సకూరా సైన్స్ ప్రోగ్రామ్ ఏంటి? సైన్స్ క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ని పికప్ చేసుకుంటుంది. వాళ్ళలో సైంటిఫిక్ క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేయడం చూస్తున్నాం. సో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన 34 మంది గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి ఎంపిక అవ్వడం జరిగింది. వాళ్ళు జపాన్కి వెళ్తారు. అక్కడ ఏంటి అంటే సైన్స్ పైన రీసెర్చ్ చేయడం చూస్తాం. దాని ప్రోగ్రామ్ పేరు ఏమంటున్నాం? సకూరియా సైన్స్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014. ఇండియా ఎంటర్డ్ ఇన్ ద ఇయర్ 2016. సో ఇందులో భాగంగా మనకి ఏంటంటే టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ అమంగ్ ద స్టూడెంట్స్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ట్రైబ్స్. సహారియా ట్రైబ్స్. సహారియా ట్రైబ్స్ బిలాంగ్స్ టు ద సెంట్రల్ ఇండియా. దే వర్ ప్రోన్ టు ట్యూబర్క్లోసిస్. నేషనల్ యావరేజ్ కన్నా వీళ్ళ యావరేజ్ ఎక్కువగా ఉంది. దాన్ని మనం ఏమంటున్నాం? సహారియా ట్రైబల్స్ అంటున్నాం. లొకేషన్ ఎక్కడ? సెంట్రల్ ఇండియా. సో అదేవిధంగా బంధవ్గర్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ రీసెంట్లీ కండెమ్డ్ ద యాన్యువల్ దర్శన్ యాత్ర ఇన్ ద కోర్ ఏరియా. కోర్ ఏరియాలో వీళ్ళు యాన్యువల్ దర్శన్ని అలో చేశారు అని చెప్పేసి మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కండెమ్ చేసింది. నెక్స్ట్ గుగ్గా పీర్ స్నేక్ బైట్ ప్రొటెక్టర్. సో ఈ ఫెస్టివల్ని మనం ఏమంటున్నాం? గుగ్గా నవమి. సో గుగ్గా నవమి ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ నార్థన్ ఇండియా. సో ఇంకొక నేషనల్ పార్క్ వచ్చేసి మనకు దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం ఈజ్ ఫేసింగ్ ద థ్రెట్ ఫ్రమ్ ద ఇన్వేసివ్ ప్లాంట్స్. ఇన్వేసివ్ ప్లాంట్స్ వల్ల థ్రెట్ని ఫేస్ చేస్తూ న్యూస్లో ఉన్న నేషనల్ పార్క్ ఫ్రమ్ అస్సాం. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ.